నిజామాబాద్ లో మరి కని విని రీతిలో ఇంత పెద్ద మా రోడ్ షోకు మీరు వచ్చినందుకు మీకు చేతులు జోడి ధన్యవాదాలు తెలియజేస్తూ मेरे भाई और बहनों, हम आपके शुक्रगुजार हैं। आज इतनी बड़ी रैली आपने हमारे चीफ मिनिस्टर हरदिल अजीज चीफ जो हमारे रेवंत रेड्डी जी के लिए आप आए हुए हैं और हमारे जीवन रेड्डी जी को जिताने के लिए आप तमाम लोग आए हुए हैं। मैं ज्यादा वक्त लिए बगैर आज आपको ये बताना चाह रहा हूं, ये जो इलेक्शन है ये बड़ा तारीखी इलेक्शन है। आपने कई इलेक्शन देखा, 1952 से इलेक्शन देख रहे हैं हम, लेकिन आज का इलेक्शन जो है वो आपके मंशूर, आपके संविधान पे हमला है, आपके दस्तूर पे हमला है, आपके आईन पे हमला है, आपके रिजर्वेशन पे हमला है। आज देश खतरे में है। आज देश को बचाने के लिए राहुल गांधी जी ने और गांधी परिवार कांग्रेस पार्टी ने इस देश में जो मोदी जी नफरत फैला कर रहे हैं, उस नफरत के बाजार में मोहब्बत की दुकान खोलने के लिए आज रेवंत रेड्डी साहब हमारे दरमियान में आए हुए हैं। आज नफरत के बाजार को निजामाबाद में खत्म करके मोहब्बत की दुकान खोलकर गंगा जमुना तहजीब को मिलाकर आज जीवन रेड्डी को जिताने के लिए रेवंत रेड्डी साहब आए हुए हैं। क्या हम रेवंत रेड्डी जी के हाथ मजबूत करेंगे या नहीं? जोर से बोलो। तो भाइयों, आज जो रिजर्वेशन दिया गया है सारे देश में SC ST BC का करें, और खास बात जो कांग्रेस पार्टी ने 4% मुस्लिम रिजर्वेशन दिया है, हमने बार बार मोदी जी को कह रहा है ये मजहब के नाम पे नहीं है रिजर्वेशन, ये उनके पिछड़ेपन पर है, उनके बैकवर्डनेस के ऊपर है, सोशली एजुकेशनली बैकवर्ड पे। फिर भी वो चाय वाले हैं ना, उनको पास समझ में नहीं आ रहा है। और एक हमारे होम मिनिस्टर तड़ी पर, उनको भी समझ में नहीं आ रहा है। अरे भाई, ये मजहब के नाम पे नहीं है, ये रिजर्वेशन उनके पिछड़ेपन के लिए है। तो मेरे दोस्तों, ये रिजर्वेशन खतरे में है। उठो और हम फजर के साथ ही पोलिंग बूथ पर जाकर हमारा हाथ के निशान को और बटन हाथ पे लगाकर जिताइए। जैसे हमारे नमाज फर्ज है, उसी तरीके से आज वोट डालिए। देश खतरे में है, संविधान खतरे में है, लोकतंत्र खतरे में है। मैं इस ऐसे वक्त में रेवंत रेड्डी जी आपके पास आए हुए हैं, राहुल गांधी आपके पास आ रहे हैं, प्रियंका जी कल कामा रेड्डी आ रहे हैं। तो आज हम इनका साथ देते हुए कांग्रेस को जिताइए। मैं जोर से नारा लगा रहा हूं, हम रिजर्वेशन बचाना है। సోదరులారా సోదరిమల్లారా, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రచనను కాపాడేందుకు, మీ రిజర్వేషన్ ని కాపాడేందుకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినారు। ఆశీర్వదించండి, మన జీవన్ రెడ్డి గారికి ఆశీర్వాదం दीजिए। भाइयों, जोर से बोलिए, जीवन रेड्डी जी को आशीर्वाद दे रहे हैं। जोर से बोलो, कांग्रेस पार्टी रेवंत रेड्डी जी। अरे जोर से बोलो, रेवंत रेड्डी जी, राहुल गांधी, कांग्रेस पार्टी। थैंक यू। పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు అందరూ గుండెల్లో స్థానం ఏర్పరచుకుంటూ రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు। జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్। మిత్రులారా, శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఈ ఎన్నికల బరిలో పెద్దలు గౌరవనీయులు టి జీవన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ ఎన్నికల బరిలో దించితే ఈ రోజు నిజామాబాద్ పట్టణంలో
నెహ్రూ పార్కు చౌరస్తలో వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అండగా నిలబడి జీవన్ రెడ్డి గారిని ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి విచ్చేసిన మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మిత్రులారా, వేదిక మీద ఉన్న పెద్దలందరూ, మా కమ్యూనిస్టు సోదరులు, మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, ఈసారి తప్పకుండా నిజామాబాద్ గడ్డ మీద 3 రంగుల జెండాను ఎగిరేసి పెద్దలు జీవన్ రెడ్డి గారిని పార్లమెంటుకు పంపడానికి కంకణ బద్దులైనందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్న మిత్రులారా, ఈరోజు ఆలోచన చేయండి. రాష్ట్రంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి తెలంగాణ ప్రజల్ని, నిజామాబాద్ ప్రాంతాన్ని అన్ని రకాలుగా వంచి నమ్మించి మోసం చేస్తే మొన్న డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ను బండకేసి కొట్టి బొంద పెట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. అయితే నిజామాబాద్ అర్బన్ లో కూడా 3 రంగుల జెండా ఎగురుతుంది. మా పెద్దలు షబీర్ అలీ గారు ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్రంలో మంత్రిగా ఈ పేదలకు సేవలు అందిస్తాడని మేము ఆశించినాం. కానీ అనుకోకుండా ఈ ప్రాంతంలో అవకాశం రాలే. అదే విధంగా 2014లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆనాడు 100 రోజుల్లో చక్కెర ఫ్యాక్టరీని తెరుస్తా అని చెప్పిన చంద్రశేఖరరావు కూతురు కల్వకుంట్ల కవితను ఎంపీగా గెలిపించారు. మీకు ఇచ్చిన మాట నమ్మించి చేసిన మోసాన్ని 2019 పార్లమెంటు ఎన్నికల్లో వందలాది మంది ప్రాంత చెరుకు రైతులు, పసుపు రైతులు కలిసి ప్రజల్ని మోసం చేసినందుకు, రైతులను నట్టేట ముంచినందుకు దాదాపుగా 70 మంది రైతులు ఎన్నికల బరిలో దిగి కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టి బోడగుండు బాండ్ పేపర్ ఇచ్చినోని గెలిపించారు. 100 రోజుల్లో చక్కెర కర్మాగారాన్ని తెరుస్తానని మోసం చేస్తే బొందబెట్టిన మీరు బాండ్ పేపర్ రాసిచ్చి 5 రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని చెప్పి 5 ఏళ్ళైనా ఇవాళకి పసుపు బోర్డు తేకుండా అహంకారంతో ఈ ప్రాంత రైతుల మీద దాడులు చేయించి ఈ ప్రాంతంలో ఉండే పెద్దోళ్లను అవమానించే విధంగా మాట్లాడి మళ్ళీ ఈరోజు ఎన్నికల బరిలో ఈరోజు ధర్మపురి అరవింద్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. నేను సూటిగా అడుగుతున్నా, 10 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉండి ధర్మపురి అరవింద్ గారు పార్లమెంట్ సభ్యుడిగా ఉండి నిజామాబాద్ ప్రాంతానికి, నిజామాబాద్ పట్టణానికి స్మార్ట్ సిటీ అనుమతి తేలే. వారు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం వారు పసుపు బోర్డు తీసుకురాలే. చెరుకు రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించలే. ఇక్కడ ఉండే యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజు తీసుకురాలే, మహిళా డిగ్రీ కాలేజు తీసుకురాలే. మీ ప్రాంతాన్ని సంపూర్ణంగా నిర్లక్ష్యం చేసి ఈ ప్రాంతం అభివృద్ధికి అడ్డుపడి ఇవాళ మళ్ళీ మీ దగ్గరకు వచ్చి ఇవాళ రాజ్యాంగాన్ని మారుస్తా అంటున్నాడు. నేను అడుగుతున్న మిత్రులారా, ధర్మపురి అరవింద్ గారు మీడియాతో మాట్లాడుతూ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రాజ్యాంగాన్ని మారుస్తామని అంటున్నాడు. నేను అడుగుతున్న బీజేపీ నాయకులను, ఎవరిచ్చిన మీ హక్కు అధికారం? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మారుస్తామంటే చూస్తూ ఊరుకోవడానికి దేశ ప్రజలు 140 కోట్ల మంది జనాభా చూస్తూ ఊరుకోరు. అందుకే ఈరోజు రాజ్యాంగాన్ని మార్చాలన్నోళ్ళను గద్దె మీద నుంచి దించాల్సిన బాధ్యత ఈ నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఉన్నది. నేను అడుగుతున్న భారతీయ జనతా పార్టీని,
ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. 1881 నుంచి బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటి నుంచి ప్రతి 10 సంవత్సరాలకు జనాభా లెక్కలు కట్టి ఈ దేశ జనాభా ఎంతో 140 సంవత్సరాలు క్రమం తప్పకుండా ఈ దేశ జనాభాను లెక్కించను. నేను అడుగుతున్న ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని 2021 సంవత్సరంలో ఈ దేశ జనాభాను లెక్కించకుండా, ఈ దేశంలో ఉన్న బీసీల కులగణన చేయకుండా మీరు కుట్ర చేసి ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లను, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రిజర్వేషన్లను రద్దు చేయడానికి, రాజ్యాంగానికి మార్చడానికి మీరు కుట్ర చేసిండ్రు కదా. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రిజర్వేషన్లను రద్దు చేసే మిమ్మల్ని, మీ ప్రభుత్వాన్ని రద్దు చేసి గద్దె దించడానికి వేలాది మంది నిజామాబాద్ యువకులు ఇవాళ నెహ్రూ పార్కులో సమావేశమైండ్రు. మీడియా మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మొత్తం వీడియో తీయండి. ఏదైనా బంగ్లా పైన ఉన్న మిత్రులారా వీడియో